సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కేవలం 80 రూపాయల ముడి సరుకులతో ఆ 7 స్త్రీలు అప్పడాల్ని తయారు చేసి వాటిని ఎండబెట్టి చిన్న చిన్న ప్యాకెట్స్లలో ప్యాక్ చేసి అమ్మడం ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించిన ఈ స్వయం ఉపాధి నేడు అంచెలంచెలుగా ఎదిగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. వాళ్ళు మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్స్ అన్న పేరుతో ఆ సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా నేడు 40,000 సెంటర్స్ లో 60,000 మంది స్త్రీలు ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి 400 కోట్ల రూపాయల అమ్మకాల్ని ఆ సంస్థ సాగిస్తోంది. ఇది స్త్రీలు, సాధారణ స్త్రీలు తమ అప్పడాల కర్రతో సాధించిన అద్భుత విజయం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు వేస్ట్ వాటర్ బాటిల్ తో అందమైన వాటర్ ఫ్లోటింగ్ క్లాస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అనుష గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ అనుష గారు. హలో సుజాత. అనుష గారు, మీరు ఈ రోజు మా సకులందరి కోసం వాటర్ ఫ్లోటింగ్ క్లాస్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి, అది కూడా వేస్ట్ వాటర్ బాటిల్ తో. అవునండి. సో మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్తారు? చెప్తానండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ఫాస్ట్ గ్లూ, బ్లేడ్, బ్రషెస్, మ్యాచ్ బాక్స్, క్యాండిల్, ఫ్యాబ్రిక్ కలర్, సీజర్స్, పెద్ద సైజ్ కుందండి. ఓకే అనుష గారు, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, మరి ఫస్ట్ ఏం చేస్తారు? బాటిల్ తీసుకుని దాన్ని హాఫ్ గా కట్ చేస్తామండి. అంటే 3/4 3/4 కింద ఫ్లవర్ కి మనకి ఎంత కావాలో అంత. ఒక 1/4 అవసరం ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ఫ్లవర్స్ కావాలనుకోండి పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్న ఫ్లవర్స్ కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ కట్ చేస్తున్నాను. ముందు బ్లేడ్ తో మార్క్ చేసుకుని సీజర్స్ తో కట్ చేసుకుంటే స్ట్రైట్ గా కట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా ఉందన్నమాట, ఈవెన్ గా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్లవర్ షేప్ గా కట్ చేసుకోవాలన్నమాట. లైక్ నేను ఇప్పుడు తామర పువ్వు ఏ షేప్ లో ఉంటుందో ఆ లీఫ్ పెటల్ లాగా కట్ చేస్తున్నాను. జనరల్ గా అన్ని ఫ్లవర్స్ పెటల్స్ ఒకే షేప్ లో కానివ్వండి, ఒకే సైజ్ లో కానీ ఉండవు కాబట్టి ఇర్రెగ్యులర్ గానే ఉంటాయి కాబట్టి అలాగే కట్ చేస్తున్నారండి. సో మొత్తం ఫ్లవర్ అంతా కూడా కట్ చేసేస్తాం. సో ఇక్కడ అయిపోయింది కదండి, ఇలా కట్ చేసుకోవాలి సుజాత. లైక్ నేను చిన్న షేప్, పెద్ద షేప్, అలా ఇర్రెగ్యులర్ షేప్స్ లో తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇప్పుడు దీనికి పెయింట్ చేస్తామండి. ఓకే, దీనికి కూడా ఎక్కడ అన్ఈవెన్ గా ఉండకుండా నీట్ గా కట్ చేస్తున్నారు. అవును. సో దీనికి కలర్ వేస్తున్నారు. లైక్ ఇప్పుడు నేను బ్రౌన్ వేస్తున్నాను. అంటే ఇదేమైనా బేస్ అని వేస్తున్నారా లేదంటే జనరల్ గా కలర్ మన ఫేవరెట్ కలర్స్ ఏమైనా వేసుకోవచ్చండి. ఎల్లో వేసుకోవచ్చు, లైక్ థిక్ కలర్స్ వేస్తే డార్క్ కలర్స్, లైక్ డార్క్ కలర్స్ వేస్తే లైట్ కలర్స్ తో డిజైన్ వస్తుంది, లైట్ కలర్స్ వేస్తే డార్క్ కలర్స్ తో డిజైన్ వస్తుంది. సో మీరు ఫస్ట్ డార్క్ కలర్ వేస్తారు. బేస్ వచ్చి నేను లైట్ కలర్ తీసుకుంటున్నాను, దాని మీద డిజైన్ డార్క్ కలర్స్ తో వేసుకుంటే ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది డిజైన్ అనేది. ఓకే, మొత్తం బాటిల్ అంతా లోపల పెయింట్ చేసుకోవాలండి. ఓకే, సో మరి బాటిల్ మొత్తం అంతా కూడా ఇలాగే కలర్ చేసి మొత్తం ఇలాగే కలర్ చేసేసుకోవాలండి. మనకి 2 కలర్స్ కావాలంటే 2 కలర్స్ తో పెయింట్ చేసుకోవచ్చు, 1 కలర్ కావాలంటే 1 కలర్ తో కూడా పెయింట్ చేసుకోవచ్చు. సో మీరు మొత్తం ఫుల్ ఎల్లో తో చేసేస్తారు. ఫుల్ ఎల్లో తో చేస్తాం. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇలా మొత్తం ఫుల్ గా కలర్ వేసేసుకున్నాము. ఇప్పుడు దీని మీద డిజైన్ వేసుకుంటాం. ఓకే, డిజైన్ ఎక్కువైపు నుండి ముందు నుండి వేసి లోపల నుంచి అండి. లైక్ వాటర్ ఫ్లోట్ అయ్యేది ఇలా ఉంటుంది. తర్వాత మనం క్యాండిల్ చెప్పాం కదండి, క్యాండిల్ తో మనం దీనికి ఫినిషింగ్ టచ్ ఇస్తాను. అప్పుడు మనకి బయట ఏమి ఎక్స్పోజ్ అవ్వదు. ఓకే, బికాజ్ ఆఫ్ దట్ మీరు లోపల నుండి లోపలే కనిపిస్తుంది. క్యాండిల్ పెట్టినా కానీ చుట్టూతా డిజైన్ అనేది బాగా ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. క్యాండిల్ లైట్ లో బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. బ్రౌన్ తో డిజైన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒక కలర్ చేశారు కదండి, అయినా కూడా కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది. వాటర్ లో ఇలా మనం బాటిల్ పెట్టినప్పుడు, ఇక్కడ క్యాండిల్ పెట్టినప్పుడు క్యాండిల్ లైట్ ద్వారా ఇవన్నీ బాగా కనిపిస్తాయి మనకి. ఓకే, లైటింగ్ వల్ల బాగా కనిపిస్తాయి. సో మన ఇంట్రెస్ట్ ని బట్టి మనకి ఎలాంటి డిజైన్స్ కావాలనుకుంటే అలాంటి డిజైన్స్ మనం చేసుకోవచ్చు. 2 కలర్స్ ఇలా మిక్స్ అయిపోయి అదొక వెరైటీ డిజైన్ లా కనిపిస్తుంది. మనకి కావాల్సితే మన క్యాండిల్ అక్కర్లేదు, ఇలాగే డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే మధ్యలో ఒక కుందన్ యాడ్ చేసుకోవాలి. సేమ్ కలర్ యాడ్ చేస్తున్నారా? నేను సేమ్ కలర్ యాడ్ చేస్తున్నాను. లైక్ సేమ్ కలర్ కాకపోయినా వైట్ కానీ డార్క్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ వైట్. ఓకే, ఇలా పెట్టుకోవాలండి.
ఇది ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయింది కదండి. మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫినిషింగ్ టచ్ ఇద్దాం సుజాత. సో జనరల్ గా అయితే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫ్లవర్ అంతా కూడా. దీనికి ఫినిషింగ్ టచ్ అంటే ఈ పెటల్స్ ని కొంచెం షేప్ చేయడానికి మీరు క్యాండిల్ యూస్ చేస్తున్నారండి. ఓకే. బాటిల్ నార్మల్ గా ఇలా షార్ప్ గా ఉంటుంది, పెటల్స్ కానీ ఇలా ఉండవు. మనం ఎట్లా ఫ్లవర్స్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని బయట నుంచి కొంచెం ఇలా వేడి తగిలిస్తే ఇలా బెండ్ అవుతుంది. ఓకే ఓకే. సో అలా కొంచెం వేడి తగిలించడం వల్ల దానికి అది కొంచెం క్లోజ్ అవుతుంది. ఒకటి లోపలికి ఒకటి బయటికి అలా. అంటే అన్ని ఒకేలాగా కాకుండా కొంచెం చూడండి, ఇది బయటికి ఫోల్డ్ అయింది, ఇది లోపలికి ఫోల్డ్ అయింది. పెటల్స్ కూడా అలాగే ఉంటాయి, అన్ని ఒకటే రెగ్యులర్ షేప్ గా ఉండవు. ఇది సుజాత. చాలా 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 బాగుందండి. సో నిజంగా ఫ్లవర్ ఇన్సైడ్ చూసినట్లయితే చక్కగా కలర్ వచ్చేసి దీనికి అంటే మన ఇంట్రెస్ట్ అండి. ఇంకా మనం ఎలాంటి డిజైన్స్ చేయాలనుకుంటే అలాంటి డిజైన్స్ చేయొచ్చు. ఇది మేజర్ గా ఫస్ట్ అసలు ఎలా ఉండాలి అని ఒక ఐడియా కోసం చేసినట్లాంటి ఫ్లవర్ ఇది. సో ఇలాంటివి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, చూపిస్తారా? చూపిస్తాను సుజాత. ఇవి నేను ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి తీసుకొచ్చిన సుజాత. లైక్ వావ్. సో ఈ ఫ్లవర్ నిజంగా అంటే మీరు ఇక్కడ డైరెక్ట్ గా కొంచెం తడి ఆరక ముందే పెయింట్ కలర్ ఆరక ముందే వేసేసారు కాబట్టి మనకు అలా డిఫరెంట్ గా కనబడుతుందండి. బట్ ఇది మాత్రం కలర్ ఆరిన తర్వాత అంటే ఒక బేస్ ఏదైతే కలర్ వేసామో ఆ కలర్ ఆరిన తర్వాత నెక్స్ట్ ఇంకా కలర్ వేశారు. లైన్స్ కానివ్వండి, స్టోన్ కానివ్వండి, చాలా చాలా అందంగా కనబడుతుంది. ఇంకా ఇక్కడ బయట కట్స్ బాటిల్ కి నార్మల్ గా డిజైన్స్ వస్తుంటాయి కదా, దాంట్లో కూడా నేను డిజైన్ ఫిల్ చేశాను. ఓకే ఓకే. వేరే కలర్ తో లైక్ స్ట్రోక్స్ లాగా యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చి చిన్న బాటిల్ తో చేశాను సుజాత. వావ్, ఇది ఇంకా బాగుందండి. బేస్ ఇలా ఉంటుంది నార్మల్ గా బాటిల్స్ కి కొన్ని, అలాంటివి తీసుకుని కూడా మనం చేసుకోవచ్చు, ఇంకా బాగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. వావ్, నిజంగా చాలా చాలా బాగుందండి. బికాస్ దీని కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ గా ఎంత క్యూట్ గా ఉందంటే నిజంగా తామర పువ్వు ఉంటుంది కదా పింక్ కలర్ లో, ఆ కలర్ తోనే ఉంది. పైగా దీంట్లో కొంచెం బ్రౌన్ షేడ్ మిక్స్ చేశారు, సిల్వర్ షేడ్ మిక్స్ చేశారు. ఇక్కడ డిజైన్ కోసం బ్లూ కలర్ యూజ్ చేశారు. బ్లూ గ్రీన్ అండి, ఇది బ్లూ కదా, బ్లూ కలర్ యూజ్ చేశారు. చాలా బాగుందండి. సో మనం ఒకసారి వాటర్ లో వేసి క్లోజ్ చేద్దాం. ఇది కూడా వేయచ్చు కదా, లోపల నుంచి కదా మనం వేసి. అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సకులందరికీ ఒక చక్కటి ఐటమ్ ని ప్రెజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా మరి అనుష గారు తయారు చేసినటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఫ్లవర్స్, అది కూడా వేస్ట్ వాటర్ బాటిల్ తో ఎంత బాగున్నాయి కదండి. మరి మనం ఎందుకు ఊరుకోవడం, మనం కూడా ట్రై చేద్దాం. వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్తే.